నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం పద్మపీఠంపై పద్మాసనంలో ఆసీనుడుగా త్రిదండదారుడై ముకుళిత హస్తాలతో దివ్య తేజస్సుతో కూడిన ఆయన మోమును చూస్తే అలాగే చూడాలనిపిస్తుంది. అన్నీ ఒక్కటే అంతా సమానమే అంటూ మౌనంగా బోధ చేస్తున్నట్లుగా కనిపిస్తారు. 1000 ఏళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీ రామానుజాచార్యులు మళ్లీ మనకు దర్శనమివ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని 45 ఎకరాల విస్తీర్ణంలో శిల్పకళా శోభితమైన కళ్ళు చెదిరే నిర్మాణాలు, పచ్చని కాంతులతో పుడమి నవ్వుతున్నట్లు ఎటు చూసినా మొక్కలతో హాయిగొలిపే పచ్చదనం, 100కు పైగా ఆలయాల గోపురాలపై దేవతామూర్తుల ఆధ్యాత్మిక సుగంధాల మధ్య 216 అడుగుల భారీ లోహ విగ్రహంగా ఆయన వెలిశారు. అదిగదిగో యతి రామానుజ శేఖరుడడుగో వైష్ణవ శంఖారావపు విష్ణు తేజమదిగో భరతావని భావలహరి జ్ఞానధ్వజమదిగో చెరగని చిరునవ్వుల శ్రీ భాష్యకారుడడుగో అజ్ఞానపు రూపుమాపు ఆది గురువు ఎడుగో విజ్ఞానము నందించే జగద్గురువులరుగో అదిగదిగో యతి రామానుజ శేఖరుడడుగో వైష్ణవ శంఖారావపు విష్ణు తేజమదిగో గనాథుడాశపడే ఎంపెరుమానారరుగో కాంచీపుర వరదరాజు గాచిన వాడడుగో రంగనాథుడాశపడే ఎంపెరుమానారరుగో కాంచీపుర వరదరాజు గాచిన వాడడుగో. శంషాబాద్ సమీపంలో ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో ఉన్న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఫిబ్రవరి 5న వసంత పంచమి శుభదినాన శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తామని ఇప్పటికే ప్రధాని మోదీ తెలిపారు. ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విగ్రహంలోని అంతర్గత గదులను ప్రారంభించి 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు, ఇతర రాష్ట్రాల సీఎంలు మరికొందరు నేతలతో విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని ఆశ్రమానికి చెందిన చినజీయ స్వామి ఇప్పటికే ఆహ్వానించారు. చినజీయర్ ఆశ్రమం వారు విరాళాలు సేకరించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ నిర్మాణం ప్రాజెక్టు విలువ సుమారు 1000 కోట్ల వరకు ఉంటుంది. 1017లో జన్మించిన భగవత్ రామానుజ 120 ఏళ్ల పాటు జీవించారని, అందుకే 120 కేజీల బంగారు పసిడితో శ్రీ రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. 7 రోజుల పాటు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరపనున్నారు. ఫిబ్రవరి 2న ప్రధాన పూజలు ప్రారంభమవుతాయని, 5న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని సమాచారం. సుమారు 1000 ఏళ్ల క్రితమే సమాజ స్థాపనకు కృషి చేసిన గొప్ప సాధువుగా పేరుగాంచారు శ్రీ రామానుజాచార్యులు. సమానత్వాన్ని ప్రబోధించిన సంఘ సంస్కర్త, తత్వవేత్త. శ్రీ రామానుజాచార్యుల గురించి నేటి భవిష్యత్ తరాల ప్రజలకు తెలియాల్సిన బాధ్యతను చినజీయ స్వామి ఆశ్రమంతో పాటు తెలంగాణ ప్రభుత్వం భుజానికెత్తుకున్నాయి. త్రిదండి చినజీయ స్వామి ఆధ్వర్యంలో హైదరాబాద్లో సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరిట బంగారం, వెండి, రాగి, ఇత్తడి, తగరం అనే పంచలోహాలతో రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరణకు సిద్ధమైంది. దీంతో పాటు విగ్రహం లోపలి భాగంలో 120 కిలోల బంగారంతో తయారు చేసిన రామానుజుల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. భగవత్ శ్రీ రామానుజాచార్యులు 1000 ఏళ్లుగా సమానత్వ మంత్రానికి ప్రసిద్ధి చెందారు. ఈ విగ్రహం సంబంధిత కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో మరో 1000 ఏళ్లు అందరికీ గుర్తుండిపోతారు. ఫిబ్రవరి 13న రామానుజుల బంగారు విగ్రహం లోపలి గదిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరిస్తే కేసీఆర్, మోదీ కలిసి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం పేరిట ఫిబ్రవరి 2న ప్రారంభ కార్యక్రమం మొదలవుతోంది. ఈ రోజు నుంచే కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరు కానున్నారు. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహంగా పేరు తెచ్చుకుంటోంది. శ్రీ త్రిదండి చినజీయ స్వామి సంకల్పంతో ముచ్చింతల్ దివ్యక్షేత్ర పనులు 2016లో ప్రారంభమయ్యాయి. 45 ఎకరాల విస్తీర్ణంలో 1000 కోట్లతో పనులు జరిగాయి. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులను మేళవించి నిర్మాణాలు జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన 2700 మంది శిల్పకళాకారులు పాల్గొన్నారు. ప్రధానంగా సమతామూర్తి 216 అడుగుల మహాపంచలోహ విగ్రహాన్ని చైనాలో తయారు చేయించారు. దీని బరువు 1800 కిలోలు. 9 నెలల పాటు శ్రమించి 1600 భాగాలుగా విగ్రహాన్ని తయారు చేశారు. ఆ భాగాలను మన దేశానికి తీసుకొచ్చిన తర్వాత చైనాకు చెందిన 50 మంది నిపుణులొచ్చి విగ్రహానికి రూపమిచ్చారు.
దీని బరువు 1800 కిలోలు. 9 నెలల పాటు శ్రమించి 1600 భాగాలుగా విగ్రహాన్ని తయారు చేశారు. ఆ భాగాలను మన దేశానికి తీసుకొచ్చిన తర్వాత చైనాకు చెందిన 60 మంది నిపుణులొచ్చి విగ్రహానికి రూపాన్నిచ్చారు. వాతావరణ మార్పులను తట్టుకొని 1000 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సమతామూర్తి విగ్రహాన్ని పలు భాగాల కోణంలో చూస్తే దిగువన భద్రవేదిక 54 అడుగులు, పద్మపీఠం 27 అడుగులు, శ్రీ రామానుజాచార్యుల విగ్రహం 108 అడుగులు, స్వామి చేతిలోని త్రిదండం 27 అడుగుల ఎత్తు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఈ సమతామూర్తి విగ్రహం రెండవది కావడం విశేషం. మహావిగ్రహం కింద విశాలంగా ఉన్న గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహంలో ఉన్న రామానుజాచార్యులు నిత్య పూజామూర్తిగా కనిపిస్తారు. ఈ విగ్రహం చుట్టూ సప్త వర్ణ కాంతులు ప్రసరించే విధంగా ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు వేదికను సిద్ధం చేశారు. ఈ గది ప్రధాన ద్వారంతో పాటు ఇతర ద్వారాలకు బంగారు రేకులను తొడిగారు. 5000 మంది ఋత్వికులతో శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూల నుంచి 5000 మంది ఋత్వికులు వస్తున్నారు. 12 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 120 యాగశాలల్లో 1035 హోమగుండలాలు సిద్ధం చేశారు. సమతామూర్తి మహావిగ్రహం చుట్టూ శ్రీ వైష్ణవంలో దివ్య దేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాలు, గర్భాలయాల ఆకృతిలో ఉన్న 108 ఆలయాలను నిర్మించారు. వీటిని అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని నిర్మించారు. ఈ దివ్యక్షేత్రంలో అడుగు పెట్టగానే అష్టదళ పద్మాకృతిలో ఉండే 45 అడుగుల ఎత్తుతో కూడిన ఫౌంటైన్ కనిపిస్తోంది. పద్మపత్రాలు విచ్చుకునేలా దాదాపు 25 కోట్లతో ఫౌంటైన్ను నిర్మించారు. పద్మపత్రాల మధ్య నుంచి నీళ్లు రామానుజులను అభిషేకిస్తున్న భావన భక్తులకు కలుగుతుంది. అదే సమయంలో రామానుజుల కీర్తనలను శ్రావ్యంగా వినిపిస్తాయి. సూర్యాస్తమయం తరువాత రామ ప్రబోధించిన సమానత్వ ఘట్టాలను మ్యూజిక్తో 3D షో ద్వారా ప్రదర్శించనున్నారు. దివ్యక్షేత్రం ఆవరణలో రాజస్థాన్లో లభించే పింక్ గ్రనైట్తో తయారు చేసిన పలు ఆకృతులు ఆకట్టుకుంటాయి. రామానుజుల జీవిత విశేషాలు తెలిపే మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. కాగా సమతామూర్తి విగ్రహంలో పద్మపీఠంపై పంచలోహాలతో తయారు చేసిన 36 శంకు చక్రాలతో పాటు ఏనుగు ఆకృతులు అమర్చారు. గర్భగుడిలో స్తంభాలపై చెక్కిన ఆకృతులు అలరిస్తున్నాయి. దివ్యక్షేత్రం పనుల కోసం 1200 మంది శిల్పులు, ఇతర చేతివృత్తి కళాకారులు నిరంతరం పనిచేశారు. దివ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు ఆకట్టుకుంటున్నాయి. విభిన్న రంగులతో కూడిన 2 లక్షల మొక్కలను ఉద్యానవనాల్లో ఉన్నాయి. అదిగదిగో యతి రామానుజ శేఖరుడడుగో, వైష్ణవ శంఖారావపు విష్ణు తేజమదిగో, భరతావని భావలహరి జ్ఞానధ్వజమదిగో, చెరగని చిరునవ్వుల శ్రీ భాష్యకారుడడుగో, అజ్ఞానపు రూపుమాపు ఆది గురువు ఎడుగో, విజ్ఞానము నందించే జగద్గురువులరుగో, అదిగదిగో యతి రామానుజ శేఖరుడడుగో, వైష్ణవ శంఖారావపు విష్ణు తేజమదిగో, గనాథుడాశపడే ఎంపెరుమానారరుగో, కాంచీపుర వరదరాజు గాచిన వాడడుగో, రంగనాథుడాశపడే ఎంపెరుమానారరుగో, కాంచీపుర వరదరాజు గాచిన వాడడుగో. ఇక భగవత్ రామానుజాచార్యులు ధార్మికవేత్త మాత్రమే కాదు, దిగువ వర్గాల సముద్ధరణకు కృషి చేసిన సాంఘిక సంస్కర్త, మమతను మానవతను ప్రవచించిన సమతామూర్తి, వేదానికి సరైన నిర్వచనం చెప్పి సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన యోధుడు.